నాయనా, కలియుగ దైవం ఆ వెంకటేశ్వర స్వామిని చూడటానికి కొండలన్నీ ఎక్కి వెళ్తాం కదా. తిరుమల శ్రీవారికి సేవ చేస్తున్నప్పుడు ఆయన చేతులు ఎలా ఉంటాయో మీరెప్పుడైనా గమనించారా? అది కేవలం ఏదో ఒక సాధారణ భంగిమ కాదు, దాని వెనుక ఒక పరమార్థం ఉంది. చూడమ్మా, స్వామి తన చేతులతో నేలను చూపిస్తున్నట్టుగా ఉంటారు. ఆ భంగిమకు అర్థమేంటో తెలుసా? ఎవరైతే నా పాదాలను శరణు వేడుకుంటారో వారికి ఈ లోకంలో ఎప్పటికీ ఏ లోటు ఉండదు అని ఆయన మనకు హామీ ఇస్తున్నారన్నమాట. తన పాదాలే మనకు దిక్కు అని ఆ దేవుడు చెబుతున్నాడు. అందుకే నాయన, శ్రీ వెంకటేశ్వర సుప్రభాతంలో కూడా ఇదే విషయం ఉంటుంది. ఈసారి నువ్వు తిరుమలకు వెళ్ళినప్పుడు ఆ స్వామి కనిపించగానే కళ్ళు మూసుకోకురా. స్వామిని ఆపాదమస్తకము అంటే పాదాల నుండి తల వరకు తనివితీరా చూడు. ఆయన కళ్ళల్లోకి చూస్తూ, ఆ హస్తాల వైపు చూస్తూ ముందడుగు వేయి. భక్తులకు అభయమిచ్చే ఆ స్వామిని చూస్తే చాలు, మన కష్టాలన్నీ తీరిపోతాయి. ఏ పనిలో ఉన్నా సరే ఆ స్వామి పాదాలను ఒక్కసారి మనసులో తలుచుకో, అంతా మంచే జరుగుతుంది. సరేనా నాయనా? నాయనా, ఈ వీడియో నచ్చితే మా ఛానల్ను ఫాలో అవ్వండి. ఇంకేం తెలుసుకోవాలనుకుంటున్నావో కామెంట్లలో చెప్పు.